ఏపీ లిక్కర్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ నెల 22న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈ కేసులో పలువురిని విచారించిన ఈడీ తాజాగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22న హైదరాబాద్లోని ఈడీ ఆఫీస్కు రావాలని సూచించింది. లిక్కర్ కేసులో సిట్ విజయసాయిరెడ్డిని పలుమార్లు విచారణ జరిపింది. ఈ కేసుతో తనకు సంబంధం లేదని, అందుకు కర్త కర్మ క్రియ అంతా రాజ్ కేసిరెడ్డి అని విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ కేసులో తాను విజిల్ బ్లోయర్నని చెప్పారు. ఇప్పుడు ఈడీ విచారణలో విజయసాయిరెడ్డి ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. మద్యం కుంభకోణం కేసులో 3,500 కోట్లు దారి మళ్లించారన్న సిట్ ఆరోపణలతో ఈడీ పలువురికి నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే A1 రాజ్ కేసిరెడ్డిని విచారించింది. నిందితులు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి నిధులు మళ్లించారన్న ఆరోపణలతో 5 రాష్ట్రాల్లో తనిఖీలు చేసింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో సోదాలు నిర్వహించింది. లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేతలతో పాటు సీఎంఓ, మాజీ అధికారులను కూడా అరెస్టు చేశారు సిట్ అధికారులు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటికీ విజయవాడ జైల్లోనే ఉన్నారు.